హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మన రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళకు దసరా కానుకగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అందించడం అయితే జరిగింది మన ఏపీ ప్రభుత్వం. దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్‌గా అర్థమైతే అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికైతే యూజ్ అయితే అవుతుందనమాట. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చనమాట. లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుకగా ఒక గుడ్ న్యూస్ అయితే అందించిందనమాట. దసరా కానుకగా ఆల్రెడీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలాగే కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తులు అనేది స్వీకరించున్నట్లుగా మన ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు 1 మరియు 2 తారీఖుల్లో పింఛన్లు పంపిణీ అయితే చేస్తుందన్నమాట. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్ళి మన కూటమి ప్రభుత్వం కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేరుగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అధికారులు ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల కూడా పింఛన్లేంది పంపిణీ అయితే చేస్తున్నారనమాట. ఈ విధంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దసరా పండుగ కానుకగా పింఛన్దారులకు ఒక భారీ శుభవార్త అయితే మన ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన కొత్త పింఛన్ పంపిణీని కూడా చేపడుతూ ఉన్నారనమాట. దానితో పాటుగా ఇప్పటి వరకు కూడా అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఈ యొక్క దసరా కానుక ఏంటంటే పింఛన్దారులకు మరి ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేనైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా లేదంటే ఫేస్బుక్ ద్వారా. ఇలా షేర్ చేస్తే వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా అంటే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందనమాట. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా దసరా కానుక అయితే ప్రకటించిందనమాట. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్లు 1 మరియు 2 తారీఖుల్లో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్లు అయితే పంపిణీ అయితే చేస్తుందన్నమాట. ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయలను పింఛన్ను, 6,000 రూపాయల పింఛన్ను, అలాగే మనకు 15,000 రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేస్తుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది 4,000 రూపాయల పింఛన్ అయితే పొందుతూ ఉన్నారన్నమాట. అంటే వితంతువులు ఇంకా అంటే వృద్ధాప్య పింఛన్ కింద, అలాగే మనకు వితంతు పింఛన్ కింద, మరియు ఒంటరి మహిళా పింఛన్ కింద, నేతన్న పింఛన్ కింద, ఇట్లా అనేక రకాల కేటగిరీల కింద ఈ యొక్క పింఛన్ అయితే పొందుతూ ఉన్నారనమాట. మరి ఈ పింఛన్ పొందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు దసరా కానుకగా మనకు పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పింఛన్లు పొందుతున్నటువంటి వృద్ధులందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల 4,000 రూపాయలు వస్తుంది. ముఖ్యంగా 4,000 రూపాయల కేటగిరీ కింద ఎక్కువ శాతం అయితే తీసుకుంటున్నారు. పింఛన్లు అయితే పొందుతున్నారనమాట. అలాగే అంటే 4,000 కేటగిరీలో చాలా రకాల మంది అయితే ఉంటున్నారనమాట. వృద్ధులు, అలాగే నేతలు, నెక్స్ట్ తర్వాత డప్పుకారులు, ఇలా చర్మకారులు, ఇలా వితంతు మహిళలు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్ కేటగిరీకి అయితే వస్తారన్నమాట. మరి వీళ్ళందరికీ కూడా 1వ తారీఖున పొద్దున్నే 7 గంటలకు ప్రభుత్వం అయితే పింఛన్లను అయితే పంపిణీ అయితే చేయబోతుందన్నమాట, చేస్తూ వచ్చిందనమాట. మరి దీంతో పాటుగా ఇటీవల చాలామంది పింఛన్దారులు నోటీసులు అయితే ఇచ్చింది.
వికలాంగుల పింఛన్లు ఎవరైతే పొందుతూ ఉన్నారో సో అంటే ఇట్లా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సో చెవులు ప్రాబ్లం అంటే కళ్ళు ప్రాబ్లం ఇలాంటి వికలాంగుల కేటగిరీలో అందరికీ కూడా ఏం చేసిందంటే సో మనకు వారికి ఏమైందంటే ఆ పింఛన్లు అనేది తనిఖీ అయితే చేసిందనమాట. ఎక్కువ శాతం మంది వికలాంగులు కాకపోయినా కానీ సో ఈ యొక్క వికలాంగుల పింఛన్లు అయితే పొందుతూ వస్తున్నారు అని చెప్పేసి సో ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తే ఇందులో ఒక 35,000 మంది అనర్హత ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. సో వికలాంగులు కాని వాళ్ళు కూడా ఈ యొక్క వికలాంగుల పింఛన్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో దానివల్ల వాళ్ళని గుర్తించి 35,000కు పైగా మందిని గుర్తించి సో వాళ్ళను తనిఖీ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళను అనర్హులుగా గుర్తించిందనమాట. మరి ఈ యొక్క 35,000 మందికి కూడా ఈ పింఛన్ జాబితాల నుండి అయితే తీసివేయడం జరిగింది. జాబితాలో నుంచి తీసేసి నిజమైనటువంటి పింఛన్దారులకే పింఛన్లు ఇవ్వాలి, అలాగే నిజమైనటువంటి వికలాంగులకే పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క 35,000 మందికి కూడా పింఛన్ రద్దు నోటీసులు అయితే జారీ చేసింది. సో మరి ఈ యొక్క 35,000 మంది కూడా పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని వారు ఎక్కడ నిజంగా అర్హత ఉన్నా కూడా సో ఎవరి తప్పిదమో తెలియదు కానీ సో కొంతమంది నిజంగా వికలాంగులు అయినా కానీ వాళ్ళకు పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి సో వాళ్ళకు పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే రద్దు చేసిందనమాట. సో మరి ఇలాంటి వాళ్ళంతా కూడా యొక్క వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు కలెక్టర్కి అలాగే సో ప్రభుత్వానికి వినతి పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క వికలాంగుల పింఛన్లు ఎవరిని కూడా రద్దు చేయొద్దు, వికలాంగుల పింఛన్లకు మనకు టెంపరీ డిసబిలిటీ ఉన్నా కానీ అంటే పర్మనెంట్ డిసబిలిటీ అంటే ఇంకా టెంపరీ డిసబిలిటీ ఉన్నా కానీ సో ఇక టెంపరీ డిసబిలిటీ అలాగే పర్మనెంట్ డిసబిలిటీ ఉన్నా కానీ సో వాళ్ళకు పెన్షన్ అయితే రద్దు చేయకుండా యథావిధిగా మీరు పెన్షన్లు పంపిణీ చేసేయండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ అయితే చేసేసిందనమాట. మరి ఒకవేళ ఇక్కడ అప్పీల్ చేసుకోమని కూడా చెప్పేసింది. అంటే మీరు ఎవరైతే 135,000 మంది కూడా రద్దు నోటీసులు తీసుకున్నారో సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి అప్పీల్ అయితే చేసుకోండి. అప్పీల్ చేసుకుంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా తప్పు జరిగినా లేకపోయినా అధికారుల నుంచి ఏదైనా తప్పులు ఉన్నా మళ్ళీ కూడా మీకు వెరిఫై అయితే చేస్తారనమాట, పింఛన్ వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి సో ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇదే విధంగా చాలామంది పింఛన్దారులు అప్పీల్ అయితే చేసుకున్నారు. అప్పీల్ చేసుకుంటే ప్రభుత్వం అనేది ఏం చెప్పిందంటే ఈ నెలలోనే మళ్ళీ కూడా సో మిమ్మల్ని తనిఖీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో తనిఖీ చేసి నిజంగా మీకు కనుక అర్హత ఉన్నట్టయితే అర్హత ఉన్న వాళ్ళకు పింఛన్ ఇస్తారు, లేకపోతే మీ యొక్క పింఛన్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాము, మళ్ళీ తనిఖీ చేసి మీకు అర్హత లేకపోతే మీ యొక్క పింఛన్ అయితే రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీకు ప్రభుత్వం తప్పిదం వల్ల ఏమైనా అధికారుల తప్పిదాల వల్ల ఏదైనా పొరపాట్లు జరుగుంటే మళ్ళీ కూడా మీరు పర్సెంటేజ్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి మళ్ళీ కూడా మీరు ఈ యొక్క పింఛన్ని యథావిధిగా అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్లను పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ వికలాంగుల పింఛన్లు అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. అంటే అప్పీల్ చేసుకున్నటువంటి 135,000 మందికి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క ప్రభుత్వం అయితే ఎటువంటి నోటీసులు అయితే ఇవ్వలేదన్నమాట. మళ్ళీ కూడా ఈ యొక్క వెరిఫికేషన్కి పిలవలేదు. అంటే ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు తీసుకున్నారో వాళ్ళని ఎవరిని కూడా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ తనిఖీకి పిలవలేదన్నమాట. సో కాబట్టి మీరు ఎవరు కూడా అంటే మరి అక్టోబర్ 1వ తారీఖున మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అడగడం అయితే జరుగుతుంది. సో మరి అక్టోబర్ 1వ తారీఖున మీకు యథావిధిగా పెన్షన్ అన్నది పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పెన్షన్ అనేది పంపిణీ అయితే అయిపోతుంది. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల పింఛన్లు యథావిధిగా అయితే అక్టోబర్ 1వ తారీఖున కంపల్సరీగా అయితే సో పంపిణీ అయితే చేస్తారనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి
పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది. సో మిగిలినటువంటి పింఛన్దారులంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క పింఛన్లు తీసుకోవడానికి రెడీగా అయితే ఉండండి. మిగిలినటువంటి వారికి యథావిధిగా 4,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వారికి యథావిధిగా 4,000, అలాగే 6,000 తీసుకునే వాళ్ళకి 6,000, సో 15,000 తీసుకునే వాళ్ళకు 15,000 రూపాయల పింఛన్లు అయితే యథావిధిగా అక్టోబర్ 1వ తారీఖున అయితే సో పంపిణీ అయితే చేస్తారనమాట. అలాగే మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో కొత్త స్పౌస్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారనమాట. మరి ఎవరైతే ఆగస్టు నెలలో పెన్షన్లు తీసుకుంటూ వారి భర్త కనుక ఏదైనా ఇబ్బంది అయినా లేక ఈ సెప్టెంబర్ నెలలో 15వ తారీఖు లోపు సో వారి భర్త ఏవైనా ఇబ్బందుల వల్ల చనిపోతే కనుక సో ఏదైనా ఇబ్బంది అయినటువంటి వారికి కూడా మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖున పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. అంటే ఆగస్ట్ నెల 15 పైన ఈ సెప్టెంబర్ నెల 15 లోపు ఈ మధ్య కాలంలో ఎవరి భర్త అయితే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందనమాట. సో ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. సో చాలామంది మహిళలు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. అటువంటి వారందరికీ కూడా అక్టోబర్ 1వ తారీఖున పింఛన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్లు కూడా మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ మీకు స్పౌస్ పింఛన్లు కింద మీ పింఛన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. స్పౌస్ పింఛన్ల కింద వితంతు పింఛన్ల కింద 4,000 రూపాయలు అయితే సో మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి మిగిలినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్య పింఛన్లు కానీ, భర్తకు పింఛన్ రాకుండా చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఇచ్చేటువంటి పింఛన్లు కానీ, సో అలాగే వికలాంగుల పింఛన్లు కానీ ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. మరి ఈ పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అక్టోబర్ దసరా తర్వాత దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సో మరి దసరా కానుకగా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. పెన్షన్దారులకు సంబంధించి మరి దసరా కానుకగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఉన్నారో వారికి గత నెలలో తీసుకోకుండా ఉంటే 4,000 రూపాయల పెన్షన్లు ఒకేసారి 2 నెలలది కలిపి మీకు 8,000 వస్తుందన్నమాట. అలాగే 6,000 తీసుకునే వాళ్ళకు సో 2 నెలలది కలిపి మీకు 12,000 అయితే వస్తుంది. అలాగే 15,000 తీసుకునే వాళ్ళకు మీరు పోయిన నెల తీసుకోకపోతే ఈ నెల 2 కలిపి కూడా సో 30,000 అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఈ యొక్క పెన్షన్కి ఈ 2 నెలల పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే మీకు ఇస్తుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి మీరు ఏదైతే గత నెలలో కనుక తీసుకోకుండా ఉంటే మీకు ఈ యొక్క 2 నెలల పింఛన్లు కూడా సో కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. దసరా కానుకగా విధిగా 4,000 తీసుకునే వాళ్ళకి 4,000, అలాగే 6,000 తీసుకునే వాళ్ళకు 6,000, అలాగే 15,000 తీసుకునే వాళ్ళకు 15,000 రూపాయలు అయితే సో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క దసరా కానుకగా ఈ యొక్క పింఛన్లు అయితే తీసుకోండి. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుకగా ప్రకటించిందనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.